హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్రీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్ సార్. సో ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ఏంటంటే విరుక్త టకార సంధి. సార్ ఫస్ట్ మాకు సైకలిక క్లూ చెప్పాలి సార్. సో సైకలిక క్లూ తీసుకున్నట్టయితే బి అంటే రెండు, టా అంటే టా, టాకు టావత్తు, రెండు టాలు వస్తాయి. సో బి అంటే రెండు, టకార టాకు టావత్తు, రెండు టాలు రావడాన్ని మనం ఏమంటామంటే విరుక్త టకార సంధి అని సైకలిక ట్రిక్స్ గా మనం గుర్తుంచుకోవాలా. ఎగ్జాంపుల్ ఇస్తాడు టాకు టావత్తు ఇచ్చిందంటే కరెక్ట్ గా ఇదేమనుకోవాలా, విరుక్త టకార సంధి అని గుర్తుంచుకోవాలా. ఇమీడియట్లీ మనం ఏం కావాలా, సూత్రం గుర్తు చేసుకోవాలా. మరి సూత్రం ఏంటి సార్ అంటే కురు చిరులోని రకారంకు రౌతి కదా, అదే విధంగా లేదా కడు నిడు నడులోని డకారంకు ఇదన్నా రావచ్చు లేదా ఇదన్నా రావచ్చు. రకారం లేదా డకారం, దీన్ని రౌతి అంటాం కదా. దానికి అచ్చు కలిస్తే దాన్ని మనం ఏమంటాం, విరుక్త టకారం అంటారు. సో మనకు గుర్తెరిగింది కదా, వి అంటే రెండు, టాకు వత్తు రావాలా చూసుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం. చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. చిరులో ఏమొచ్చింది, రకారం కదా. ఏ అనేది ఏంటిది మనకు, అచ్చు కదా. సో అచ్చు తెలుసు మనకు, ఇదన్నా రావాలంటే ఇదన్నా రావాలి. మనకి ఏమొచ్చింది, ఇది రకారం వచ్చింది. తర్వాత ఏం రావాలా, అచ్చు. రెండు టాలు వచ్చినాయి, రెండు టాలు రావాలి. సో టాకు టావచ్చు కదా, రెండు టాలు రావాలి. దాన్ని మనం ఏమంటాం, విరుక్త టకార సంధి. ఈజీ కదా. అదే చూద్దాం. మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కడు డకారం. ఈ డకారంకు ఏ అనేది ఏంది, అచ్చు. అచ్చు ఏవి తెలుసు మనకు, ఆ నుంచి హా వరకు మనకు అచ్చు తెలుసు. కట్టెదురు, కడు ప్లస్ ఎదురు, కట్టెదురు. రెండు టాలు వచ్చేసినాయి కదా, ఇక్కడ రెండు టాలు వచ్చేసినాయి, రెండు టాలు రావడం. టాకు టా అంటే ఇది కదా. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నడు ప్లస్ ఇల్లు, ఇది కూడా డకారమే కదా. డకారంకు ఏమొచ్చింది, ఇల్లు. ఈ అనేది ఏంటి మనకు, అచ్చు కదా. రైట్. డకారానికి అచ్చు ఈ కలిస్తే, నడు ప్లస్ ఇల్లు కలిస్తే ఏమొచ్చింది, నట్టిల్లు. నట్టిల్లు ఇక్కడ రెండు టాలు వచ్చింది చూడండి, టా టా టావత్తు, టాకు టావత్తు వచ్చింది. ఈ విధంగా చిట్టెలుక టా టావత్తు, కట్టెదురు టాకు టావత్తు, నట్టిల్లు టాకు టావత్తు, ఇలా వస్తే దాని ఏమంటాం, విరుక్త టకార సంధి. చూద్దామా. నెక్స్ట్ సంధి ఏంటో, రుగాగమ సంధి. సో రుగాగమ సంధి గురించి మనం చర్చిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ రుగాగమ సంధి. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ సైకాలజీ క్లూ చెప్తారండి. సైకాలజికల్ క్లూ ఇది ఎలా గుర్తుపట్టాలి సార్. ఎగ్జాంపుల్స్ లో కంపల్సరీ రా ఉంటాయి. సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. పేదరాలు రా, జవరాలు రా, మన్మరాలు రా. ఇలా ఎగ్జాంపుల్స్ లో రా ఉంటే దాన్ని మనం ఏమంటాం, రుగాగమ సంధి అని గుర్తుంచుకోవాలి. మరి ఇలా రాసినప్పుడు కంపల్సరీ విడదీసినప్పుడు ఆలు అని కూడా వస్తుంది. అది ఒక సైకలికల్ క్లూ. ఆలు కంపల్సరీ వస్తుంది. చూద్దాం, సూత్రం చూద్దాం. ఫస్ట్ పేదాది శబ్దానికి ఆలు శబ్దం పరమైనప్పుడు కర్మధారాయంలో రావడాన్ని రుగాగమ సంధి అంటారు. పేదాది శబ్దం అంటే ఏంటి సార్, ఏ వర్డ్స్ పేదాది శబ్దాలు సార్ అంటే గుర్తుంచుకోవాలి. పేద, బీద, ముద్ద, జవ, మనుమ, కొమ, గుడ్డ ఇలాంటి పదాలు వస్తే వాటిని మనం ఏమంటాం, పేదాది శబ్దం. ఆ పేదాది శబ్దానికి మనం ఏం కలుస్తుంది, ఆలు శబ్దం కలిసినప్పుడు మనకేం రావాలి, కర్మధారాయంలో రావాలి. మరి కర్మధారం అంటే ఏంటి సార్, సో నామవాచకం మరియు విశేషణం కానీ
లేక సర్వనామం మరియు విశేషణం కలిపితే దాన్ని మనం ఏమంటాం? కర్మధారాయం అంటాం. చలో ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామా మనం. పేద ప్లస్ ఆలు, పేదరాలు. పేద, పేదాది శబ్దం వచ్చిందా లేదా? పేదా శబ్దం ఇక్కడ పేద వచ్చింది, దానికి ఏమొచ్చింది? ఆలు. పేదాది శబ్దానికి ఏం కావాలా? ఆలు రావాలి. ఆలు వచ్చింది, పేదాది శబ్దము. సో పేదాది శబ్దం రావాలి, దానికి ఏం కలిసింది? ఆలు కలిసింది. అప్పుడు కంపల్సరీ మనకి ఏం రావాలి? రా వర్డ్ రావాలి. అది ఏ సంధి? రుగగమ సంధి. నెక్స్ట్ చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్. జవ ప్లస్ ఆలు. జవ అనేది ఇది పేదాది శబ్దం కదా దగ్గర ఉంది. ఓకే, ఆలు ఏం చేయాలా? ఆలు. జవ పేదాది శబ్దానికి ఆలు కలిస్తే ఏమొచ్చింది? జవరాలు. ఇక్కడ రా పదం వచ్చింది కాబట్టి ఏ సంధి? రుగాగమ సంధి. మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. మనమ ప్లస్ ఆలు. మనం అనేది చూడండి ఇక్కడ, మనమ అనేది ఏంది? పేదాది శబ్దం. సో పేదాది శబ్దానికి ఆలు కలిసింది. మనమ ప్లస్ ఆలు, మనమరాలు. ఇక్కడ రా వచ్చింది కాబట్టి ఏ సంధి? రుభాగమ సంధి. సో ఎగ్జాంపుల్స్ లో కంపల్సరీ మనకేం రావాలి? రా అనే పదం వస్తే మరియు పదాన్ని విడదీసినప్పుడు ఆలు అని వస్తే తప్పకుండా ఏ సంధి అనుకోవాలి? రుభాగమ సంధి. సో నెక్స్ట్ రుగగమ సంధికి మరియు ద్విరుక్త టకార సంధికి జస్ట్ క్లూస్ ఒకటే రాస్తాను టేబుల్లో, ఎలా గుర్తుపట్టాలో మనం చూద్దామా. ఈ ద్విరుక్త టకారానికి మరియు రుగాగమ సంధికి గుర్తించడంలో సైకాలజికల్ ట్రిక్స్ ఆల్రెడీ చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను రెండింటిని. సో ఉదాహరణలో వి అంటే 2 సార్లు టాపు టావత్తు రావాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఉదాహరణ లోపల కంపల్సరీ రా రావాలి. రాస్తే రుగగమ సంధి, 2 టాపు టావస్తు వస్తే విరుక్త టకార సంధి అని గుర్తుంచుకోవాలి. ఉదాహరణలు కూడా ఆల్రెడీ చెప్పాం. చిట్టెలుక టాపు టావత్తు విరుక్త టకారం. పేదరాలు రా వాడొచ్చింది, అదేంటి? రుగాగమ సంధి. గుర్తుంచుకున్నారు కదా భేదాలు. టాకు టా వస్తే విరుక్త టకార సంధి, రా వస్తే రుగాగమ సంధి అని గుర్తుంచుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. దిస్ ఇస్ రేస్ట్రీ ట్యుటోరియల్, యువర్